అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. శ్రీరామనవమికి తప్పకుండా వడపప్పు, చలివిడి, పానకం తయారు చేసుకుంటాం కదండీ! మనం అందరం తప్పకుండా ఈరోజు పానకం తాగుతాం కదా! పానకం తాగడం ఒక సాంప్రదాయమే కాకుండా దానివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా ఉంది. వేసవిలో తాగితే బాడీని కూల్గా ఉంచుతుంది. బెల్లం వల్ల సహజమైన శక్తి లభిస్తుంది. మిరియాలు, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సహజ పదార్థాలు ఉండటం వల్ల ఇమ్యూనిటీకి కూడా మంచిది. మిరియాల వల్ల గొంతు క్లీన్ అవుతుంది. గొంతు నొప్పి సమస్యలున్నా తొలగిపోతాయి. బెల్లం శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. వేసవిలో సన్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. చాలా త్వరగా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఫుడ్ని త్వరగా డైజెస్ట్ చేయడంలో సహాయం చేస్తుంది. మితంగా తాగితే ఏదైనా మంచిదేనండి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పానకం తాగితే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి శ్రీరామనవమికి పానకం తాగడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ పానకాన్ని సేవించండి.